ఒక విచిత్రం ఏంటంటే ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చేటటువంటి క్రైస్తవ పోపు గారు నిన్ననే శాంతికి సంబంధించినటువంటి సందేశం ఇచ్చారు. కానీ అదే శాంతి మతమైనటువంటి క్రైస్తవ మతం పాటిస్తున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకోండి. ఇద్దరు కూడా క్రైస్తవులే. కానీ ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. చివరికి వాళ్ళ దేశంలో ప్రార్థనల్లో కూడా మార్పులు చేసేసుకున్నారు. అంటే ఇక్కడ మతం అనేటువంటిది అవసరానికి వాడుకుంటున్నారు కానీ నిజంగా ఆ మతం చెప్పినటువంటి శాంతిని పాటిస్తున్నారంటే వాళ్ళే పాటించట్లేదనడానికి సాక్ష్యం నిన్న 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమ భూభాగం మీద దురాక్రమణ దిగిన రష్యా మీద ఆగ్రహంగా ఉన్నటువంటి ఉక్రెయిన్ శతాబ్ద కాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి తిరోధకాలు ఇచ్చింది. 100 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ జనవరి 7వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్నటువంటి ఉక్రెయిన్ రష్యాతో పాటు అనుసరిస్తున్నటువంటి రోమన్ల కాలం నాటి జూలియన్ క్యాలెండర్ని పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజార్టీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ని ఇకపైన అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం ఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగినాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం 100 ఏళ్లలో ఇదే తొలిసారి. ఎన్నాళ్ళు రష్యాతో పాటు జూలియన్ క్యాలెండర్ అనుసరిస్తూ జనవరి 7వ తేదీన క్రిస్మస్ జరుపుకుంది. ఈ సంవత్సరం ఉక్రెయిన్ కొత్త సాంప్రదాయం జరిసింది. ఉక్రెయిన్లో సొంత సాంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించబోతున్నారని ఈ సందర్భంగా జెలెన్స్కీ ప్రకటించాడు. మరోవైపు క్రీస్తు జన్మదినమైనటువంటి బెత్లెహేమ్ నగరంలో క్రిస్మస్ పర్వదినాన్ని సందడి కనిపించలేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈసారి అక్కడ సంబరాలు నిర్వహించరాదని నిర్ణయించుకున్నారు. దాంతో క్రిస్మస్ ప్రత్యేక వేడుకలు ఏవి నిర్వహించలేదు. పండుగ వెలుగులు, ఏటా వచ్చే వేలాది మంది పర్యాటకులు, సందర్శకులు, భక్తుల కోలాహలం లేక బెత్లెహేమ్ వెలవెలబోయింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో హమాస్ మద్దతుదారుల కోసం ఇజ్రాయెల్ సేనలు గాలింపు ముమ్మరం చేసినాయి. వెస్ట్ బ్యాంకులో జెనిన్ శరణార్థి శిబిరం మీద సోమవారం ఉదయం వైమానిక దాడులు కూడా అదే రోజున జరిగినాయి.